హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అదే రాగి బందోస. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, ఇంట్లో దోస పిండి లేకపోయినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ రాగి బందోసని చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నెక్స్ట్ టైం రాగి పిండితో ఇలా బందోసని ట్రై చేయండి. మరి ఈ రాగి బందోస ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. అదే సూజీ అంటారు కదా, ఆ రవ్వని తీసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు పెరుగును కూడా తీసుకొని పెరుగు, రవ్వ, రాగి పిండి మొత్తం ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంతకుముందు ఏ కప్పులో అయితే పెరుగు తీసుకున్నారో అదే కప్పులో అరకప్పు వాటర్ కూడా పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పిండిలో పోసుకొని పిండిని బాగా కలుపుకోండి. పిండి మొత్తాన్ని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పావుగంట బాగా నాననివ్వండి. పావుగంట తరువాత పిండి చూడండి ఎంత బాగా నానిపోయిందో. ఇప్పుడు ఈ పిండిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. మళ్ళీ చెప్తున్నాను, వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. చూడండి పిండి ఎంత బాగా వచ్చిందో. ఫైనల్గా బ్యాటర్ అనేది ఈ విధంగా వచ్చేటట్లు చూసుకోండి. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడెక్కగానే అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఆవాలు చిటపటలాడగానే అందులో ఒక రెబ్బ కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ వేగగానే ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోలను కూడా వేసుకొని టొమాటోల్ని మెత్తబడనివ్వండి. టొమాటోలు ఈ విధంగా మెత్తబడగానే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చివర్లో కొంచెం ఇంగువ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తిరగమాత ఉంది కదా, ఆ తిరగమాతను కూడా పిండిలో వేసుకొని పిండిని బాగా బీట్ చేసుకోండి. పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటే బందోసలు అంత బాగా పొంగుతాయి. కనీసం ఒక 2-3 మినిట్స్ అయినా కానీ బాగా బీట్ చేసుకోండి. అలా బీట్ చేసుకున్న తర్వాత అందులో 1/2 స్పూన్ వంట సోడా, కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోండి. వంట సోడాని మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా వేసుకోండి. అప్పుడే బందోసలు చాలా అంటే చాలా బాగా వస్తాయి. వంట సోడా వేసుకున్న తర్వాత కూడా పిండిని ఒక 2 మినిట్స్ మళ్ళీ బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కళాయిని పెట్టుకోండి. మీ దగ్గర చిన్న కళాయి ఉంటే చిన్న కళాయిని పెట్టుకోండి. చిన్న కళాయి అయితే బందోసలు చాలా బాగా వస్తాయి. నా దగ్గర చిన్నది లేదు కాబట్టి నేను ఈ కళాయిని తీసుకుంటున్నాను. ఏదైనా అడుగున మందంగా ఉండేటట్లు చూసుకోండి. కళాయి వేడెక్కగానే అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మనం ఎంత బందోస అయితే వేసుకుంటున్నామో అంత బ్యాటర్ని వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం అలాగనే ఉండనివ్వండి. 1 నిమిషం తర్వాత మూత తెరిచి బందోసని బ్యాక్కి టర్న్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ 1 నిమిషం అలాగనే ఉండనివ్వండి. 1 నిమిషం తర్వాత మూత తెరిచి చూస్తే బందోస్ చూడండి ఎంత బాగా పొంగి ఎంత బాగుందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ విధంగానే పిండి మొత్తాన్ని వేసుకోండి. అంతే, వేడి వేడి బందోస రెడీ. ఈ బందోస పల్లి చట్నీతో కానీ టొమాటో పచ్చిమిరపకాయ చట్నీతో కానీ తింటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా ఉందో. మీరందరూ కూడా తప్పకుండా ఈ బందోసని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న వ్యూవర్స్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.